హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మనం కనీసం అర లీటర్ పాలు కొనుక్కున్నా కానీ దాని మేగడను సేకరించుకొని మనం నెయ్యిని అయితే ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చండి. ఇటువంటి పోస లాంటి నెయ్యిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ కూడాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెయ్యిని తయారు చేసుకోవడానికి పెరుగు మీద ఉన్న మేగడతో నెయ్యిని తయారు చేసి చూపిస్తానండి. ఈ విధంగా మనము మేగడతో సహా పెరుగును తోడు పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా పెరుగు తోడుకున్న తర్వాత మనకు మేగడ అనేది చాలా మందంగా రావాలనుకుంటే మాత్రం ఒక అరగంట సేపు అయినా మనము పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు చూసారు కదా, ఈ విధంగా మేగడ చాలా మందంగా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సపరేట్ అయిపోయిన మేగడను ఒక ఏదైనా బాక్స్ లేదా డబ్బాలకు మనము స్టోర్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏ రోజు మిగడను ఆ రోజు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. మనం పాలు కాచేటప్పుడు కూడా చాలా సన్నటి సగ మీద కనుక పాలు కాచినట్లయితే మనకు చాలా మందంగా మేగడ అనేది కడుతుందండి. ఈ విధంగా ఏ రోజు మేగడను ఆ రోజు మనం ఓ 10 నుంచి 15 రోజుల పాటు మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. మనకు థిక్గా రావాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఈ విధంగా చాలా అంటే చాలా మందంగా చక్కగా మేగడ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేగడ నుంచి వెన్నను సపరేట్ చేసేసుకోవాలి. 2 బాక్సులతో మేగడ అనేది తయారైందండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. మీకు నచ్చకపోతే కవంతో అయినా సరే చిలుక్కుని వెన్న తయారు చేసుకోవచ్చండి. అది కూడా చాలా సులభంగా వస్తుంది. నేనైతే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత ఒక 2 చెంచాల వరకు నీళ్ళను కొద్దిగా గిన్నెలు కడిగేసేసి వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ యాడ్ చేయనవసరం లేదండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా నెయ్యిని తయారు చేసి పిల్లలు కనుక పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టపడతారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఒక్కసారి అలా 1 నిమిషం పాటు తిప్పుకున్న తర్వాత ఆపేసుకుంటే మనకు చూసారు కదా, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్గా తయారవుతుంది. ఇప్పుడు మరో నిమిషం పాటు మిక్సీ పట్టేసుకుంటే మనకు ఇంకా వెన్న అనేది తయారైపోతుందండి. చూసారు కదా మనకు ఎంత చక్కగా వెన్న తయారైపోయిందో. వెన్న అనేది చాలా చక్కగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే నెయ్యిని కాచుకుంటామో అదే గిన్నెలో తీసేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం వెన్నను నెయ్యి కాచే గిన్నెలోకి తీసేసుకుని వేసుకోవాలి. నెయ్యి కాచుకునే గిన్నె కూడా కొద్దిగా థిక్గాను అలాగే కొద్దిగా పెద్దదిగా ఉండేటట్లు చూసి తీసుకుంటే మనకు నెయ్యి కాచేటప్పుడు పొంగిపోకుండాను అలాగే మాడిపోకుండాను ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వెన్నని వాష్ చేసేటప్పుడు కూడా వీలుగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వెన్నను కనీసం 3-4 సార్లు అయినా సరే వాష్ చేసుకోవాలండి. వీలైతే మీరు ఐస్ వాటర్తో వాష్ చేసుకోండి. అప్పుడు మనకు చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలాగే చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడంతో నాకు చేతికి అనేది అంటుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వెన్నను వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో నెయ్యిని తయారు చేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ ఉంటే మనకు నెయ్యి మాడిపోకుండాను అలాగే అడుగంటకుండాను వచ్చి వేస్టేజ్ కూడా చాలా తక్కువగా వస్తుందండి. గరిటెతో తిప్పకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. ఎలాగైనా సరే తయారు చేసుకోవచ్చు. కాకపోతే చిన్న గిన్నెలో తయారు చేసుకుంటే మనకు పొంగిపోవడం జరుగుతుంది. కొంచెం దగ్గరుండి మనం నెయ్యిని కాచుకుంటే మనకు మాడిపోవడం పొంగిపోవడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. చూసారు కదా మనకు నరుగుగా ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు నెయ్యి అనేది మరిగిపోయిందండి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. మనకు నెయ్యి కమ్మదనం పెరుగుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. లేదంటే మనం తమలపాకులైనా సరే వేసుకోవచ్చు. చూసారు కదా మనకు రెడ్డిష్ కలర్తో మనకు నెయ్యి అయితే తయారైపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం వడపోసుకోవాలండి. ఈ విధంగా గాజు సీసాలో కనుక ఒక స్ట్రైనర్తో వడపోసేసుకుంటే మనకు చాలా చక్కగా మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా వేస్టేజ్ కూడా మనకు అసలు చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది.
ఇంకా తయారు చేసుకున్న నెయ్యిని మనం పప్పులోకి ఏదైనా స్వీట్స్ రెసిపీస్లోకి వేసుకుంటే కనుక మనకు ఎంత కమ్మగా ఉంటుందో, పిల్లలు ఎంత చక్కగా తింటారంటే అంత చక్కగా తినేస్తారండి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.